కమ్యూనిటీ సపోర్టెడ్ మోడల్ ఎలా వర్క్ చేస్తుంది, ఈ మోడల్ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ ఏంటంటే, వ్యవసాయం పట్ల ఇంట్రెస్ట్ ఉండి పిల్లలకి ఒక సేఫ్ అండ్ హెల్దీ ఫుడ్ ఫ్యామిలీకి ఇద్దాం అనుకునేవాళ్ళు, అండ్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఫామ్లో స్పెండ్ చేద్దాం అనుకునేవాళ్ళు, వీకెండ్ ఫార్మింగ్ చేద్దాం అనుకునేవాళ్ళు, ఒక లైక్ మైండెడ్ కమ్యూనిటీ తోటి ఫామ్ సెలబ్రేషన్ చేసుకుందాం అనుకునేవాళ్ళు, దాంతోపాటుగా మనం కొనుక్కున్నటువంటి భూమి వాల్యూ కూడా పెరిగితే బాగుండు అనుకునేవాళ్ళు. ఇలా ఒక మల్టిపుల్ కోరికలతోటి, మల్టిపుల్ ఆకాంక్షలతోటి ఉన్నటువంటి ఒక లైక్ మైండెడ్ కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్. దీనిలో ఏం చేస్తుందంటే, ఇనేకర్స్కి ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి, ఒకటి ల్యాండ్ సెలెక్షను ప్రాపర్గా లీగల్గా అన్నీ వెరిఫై చేసి చెక్ చేస్తారు, అండ్ దానిలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎస్టాబ్లిష్ చేస్తారు. అది ఎక్కడ ఉంటుందంటే, ఫెన్సింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రోడ్స్ ఫార్మేషను, ఎలక్ట్రిసిటీ, బోర్వెల్స్ డ్రిల్లింగ్ అండ్ బోర్వెల్స్ రీఛార్జ్, అగ్రికల్చర్ క్రాప్ మోడల్ అండ్ దాన్ని ఫర్టిగేషను, పెస్ట్ మేనేజ్మెంట్, దానిలో గోశాల, ఇన్ హౌస్ ఫర్టిగేషన్, పెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్ని ప్రిపరేషన్ అండ్ ఒక సెలబ్రేషన్ పాయింట్స్, అండ్ ఈ ప్రాడ్యూస్ని మళ్ళా మెంబర్స్కి డెలివరీ చేసే మోడల్, ఫామ్లో కలెక్టివ్గా ఈవెంట్స్ సెలబ్రేషన్ చేసుకునే మోడల్, వీటన్నిటినీ ఇంక్లూడ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ మినిమం 100 acres సైజులో ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయి. దీనిలో ఏంటంటే, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి, ఇది కొత్తది కాదు, ఒక 20 సంవత్సరాల ప్రయాణంలో ఉన్నాం కాబట్టి మనం ఆల్రెడీ డెవలప్ చేసినటువంటి ఫామ్స్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఒపీనియన్ ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇదంతా క్రాస్ చెక్ చేసుకొని మన ఫామ్స్ చూసి వాళ్ళు ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో వాళ్ళు పార్ట్నర్ కావచ్చు, అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో వాళ్ళు సిఎస్ఏ మెంబర్ కావచ్చు. దీనిలో ఎక్కడ కస్టమరు, కంపెనీ ఇలాంటివి ఏమీ తావులేదు. కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ ఇట్ ఈస్ ఏ మూమెంటం కాబట్టి, ఈ సెలెక్ట్ చేసుకున్నటువంటి లొకేషన్లో 1/2 acre కానీ, 1 acre కానీ, 1/4 acre కానీ, అకార్డింగ్ టు దేర్ బడ్జెట్, వాళ్ళ బడ్జెట్ను బట్టి వాళ్ళు కొంత ల్యాండ్ కొనుక్కుంటారు. ల్యాండ్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, డాక్యుమెంట్ వాళ్ళ దగ్గరే ఉంటాయి, గవర్నమెంట్ నుంచి ఏదైనా బెనిఫిట్స్ అవి ఉన్నా కూడా వాళ్ళకే వస్తాయి. సో వీటితో పాటు ఇక మిగిలింది ఫామ్ ఎస్టాబ్లిష్మెంటు, మేనేజ్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటి కోసం కావాల్సినటువంటి ఫండ్స్ని ఎవరైతే ల్యాండ్ కొనుక్కున్నారో వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఇనేకర్స్ వాటన్నిటిని ప్రాపర్గా ఒక కామన్ ఫెసిలిటీస్ తోటి ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. చేసిన తర్వాత రెగ్యులర్ ఆపరేషను, మెయింటెనెన్సు, రకరకాల ఛాలెంజెస్, ఒక్కొక్కసారి విపరీతంగా వర్షాలు పడవచ్చు, ఒక్కొక్కసారి అసలు వర్షాలే ఉండకపోవచ్చు, వీటన్నిటిని చాలా వరకు సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి చూస్తుంది. సో మ్యాన్ పవర్ కానీ, మేనేజ్మెంట్ కానీ, నాలెడ్జ్ కానీ, వాల్యుయేషన్ కానీ, డెలివరీ కానీ, ఈ ప్రాసెస్ అన్నిట్లో ఇనేకర్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంది. ఇవన్నీ దీనిలో ఈ ఖర్చులన్నీ పోను, ఎంత మిగిలితే అంత, మీకు ఏదో విపరీతంగా లాభాలు వస్తాయి, బ్రహ్మాండంగా ఉంటుంది రమ్మని దీనిలో ఎవరిని ప్రవోక్ చేయరు. ఈ మోడల్ని, విధానాన్ని అర్థం చేసుకొని వెరీ ప్రాక్టికల్గా ఉంటుంది, ఎవరిని ప్రవోక్ చేసేది ఉండదు. దీన్ని అర్థం చేసుకొని ఫామ్స్ చూసి మెంబర్స్ని కలిసి మాత్రమే దీనిలో మెంబర్స్గా జాయిన్ అవుతూ ఉన్నారు చాలామంది. దానికోసమే మనకి ఎక్కడ కూడా మీడియేషన్ కానీ, మార్కెటింగ్ కానీ, కార్లు పెట్టడం కానీ ఇలాంటి సిస్టమ్ ఏమీ ఉండదు. సో వన్స్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఓనర్షిప్ అవుతుంది. ఓనర్షిప్ అయిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి అసోసియేషన్లో, సొసైటీలో మెంబర్గా ఉంటారు. ఈ మెంబర్స్ అసోసియేషన్కి, ఇనేకర్స్కి మధ్యలో ఒక లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే, ఆ సంవత్సరం పండిన పంటలో ఖర్చులు పోను, మిగిలిన దాన్ని 50-50 బేసిస్లో షేర్ చేసుకుంటారు. ఈ రకంగా మనకు మన ప్రాపర్టీ సేఫ్, సెక్యూర్గా ఉంటుంది, మనకు ఒక హెల్దీ ఫుడ్ వస్తుంది, మనం వెళ్ళడానికి మనకంటూ ఒక ప్లేస్ ఉంటుంది. ఏదో 1 acre, 1/2 acre తీసుకొని ఏదో ఒక రూమ్ కట్టుకొని ఎప్పుడో వెళ్ళి దాని మెయింటెనెన్స్ ఇవన్నీ ఇబ్బంది పడే కన్నా, హ్యాపీగా ఇంత 100 acres అండ్ ప్లస్ ఫామ్స్లో ఒక లైఫ్ ఈజ్ అబండెన్స్ అనేది, నేచర్ని, అబండెన్స్ ఆఫ్ నేచర్ని ఎక్స్పీరియన్స్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది. అందుకనే ఇనేకర్స్ చాలా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తుంది. ఇయర్ బై ఇయర్ మెంబర్స్ పెరుగుతూ ఉన్నారు. ఎటువంటి ప్రచారం లేకపోయినా కూడా
మా సాటిస్ఫైడ్ మెంబర్స్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్కి ద బెస్ట్ ఛాయిస్ అనుకున్నప్పుడు ల్యాండ్ తీసుకోవడానికి కానీ ల్యాండ్ మేనేజ్మెంట్కి కానీ అండ్ ఈ సిఎస్ఏ మోడల్ ముందుకు తీసుకెళ్తే కానీ ఇనేకర్స్ అనేది ద ఫస్ట్ చాయిస్ లాగా ఉంటుందన్నమాట. సో వెల్కమ్ టు ఇనేకర్స్. అందరం కలిసి మేము అందరం కలిసి ఈ కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ అనే మూమెంటమ్ని మరింత ముందుకు తీసుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ.